అది అడిగాక కదా మిగతా వాళ్ళు స్పందించింది. ఇక్కడ ఇష్యూ సోషల్ మీడియాలో అడిగారంటే సోషల్ మీడియాలో జగన్ని 1,00,000 తిడతారు వీళ్ళు. రోజు వచ్చి జగన్ నన్ను సోషల్ మీడియాలో ఎట్లా తిడతానాడని ఆవేశపడాలంటే రోజుకి 20 ప్రెస్ మీట్లు పెట్టాలి జగన్. అట్లా నడుస్తుంది అక్కడ. బేసిక్గా ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇందులో కాపు 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 అని చెప్పి అనవసరంగా కులాన్ని తెచ్చింది పవన్ కళ్యాణ్. మళ్ళీ అంటారు వెంటనే అంతకుముందు రాశారు. నేను చెప్తున్నా, రాయడం కామను. దళిత నాయకుడు, బీసీ నాయకుడు, గిరిజన నాయకుడు సుగాలి ప్రీతి ఏమన్నారు? ఓ గిరిజన బిడ్డ అనే కదా 1,00,000 సార్లు మాట్లాడింది మనం. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి మనం కులాలు మాట్లాడుతున్నారని ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అది మనకున్నది మన దరిద్రం. రాజకీయ నాయకులు అందరిలో ఉంది ఆ దరిద్రం. అంటే ఈ కేసు అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ కేసులో ఒకే కులాలను ఆపాదించొద్దు, పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు పెడుతున్నారని కందులు దుర్గేష్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ కొద్ది రోజులుగానే ఒక 15 రోజుల నుంచో నెల రోజుల నుంచో కాపు సామాజిక వర్గం నుంచి ఒక వ్యతిరేకత అయితే మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య కాలంలో రాజమండ్రిలో మీటింగ్ పెట్టినప్పుడు, ఆ తర్వాత వైసీపీ నేతలు మొన్న కాపు నేతలు అందరూ సమావేశం అవ్వడం, ఇది ఒక రకంగా జనసేనగా కాకుండా తెలుగుదేశం పార్టీని కూడా ఇబ్బంది పెట్టేలాగా ఉందా? అందుకే ఈ రకమైన స్పందన. ఇక్కడ ఒక వ్యూహం అనుసరిస్తున్నారండి వీళ్ళు. వీళ్ళది అఫెన్సివ్ లో డిఫెన్స్ గేమ్. మీరు అర్థం చేసుకోవాల్సింది అందరూ కూడా. ఇప్పుడు ఇతను